హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, మనకి ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ రిక్రూట్మెంట్. ఐటీబీపీ ఏంటి? ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకి జాబులు పడ్డాయి ఫ్రెండ్స్. దీని యొక్క ప్రాసెస్, అప్లికేషన్ ఫీజు, క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్, హైటు, వెయిట్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ గో ద వీడియో. ITBP Veterinary Staff Recruitment 2024. Apply online for 128 vacancies notification. సో ఫ్రెండ్స్, ఐటీబీపీ రిక్రూట్మెంట్ పడింది ఫ్రెండ్స్. దీని యొక్క అప్లికేషన్ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 128 అండ్ ఫ్రెండ్స్. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ITBP, a government of India under has released the official notification for the recruitment of head constable dresser veterinary, constable animal transport and constable Neilman vacancy. Those candidates who are interested in the recruitment. 128 vacancy, detail and educational qualification and selection process and salary, pay scale and exam pattern and syllabus and online application process complete all eligibility criteria. Can read the notification and apply online. సో ఫ్రెండ్స్, ఐటీబీపీలో డ్రెస్సర్ మ్యాన్ అంటే డ్రెస్సర్ వెటనరీ, అలాగే యానిమల్ ట్రాన్స్పోర్టు, నీల్ మ్యాన్ అనే వేకెన్సీ పోస్టులు పడ్డాయి ఫ్రెండ్స్. దీని యొక్క పే స్కేలు, సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్ చూద్దాం. పోస్ట్ నేమ్ హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ, కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ అండ్ కానిస్టేబుల్ నీల్ మ్యాన్. అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ వేకెన్సీ 2024. సో ఫ్రెండ్స్, చెప్పాను కదా, ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎవరైనా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా జాబ్ లొకేషన్, అంటే ఆల్ ఇండియాలో ఎక్కడైనా జాబ్ లొకేషన్ ఇస్తారు. టోటల్ వేకెన్సీ 128 పోస్టులతో ఈ భారీ నోటిఫికేషన్ పడింది ఫ్రెండ్స్. ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ ఇంపార్టెంట్ డేట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. స్టార్టింగ్ డేట్ వచ్చి 12 ఆగస్ట్ 2024, అంటే 12 ఆగస్ట్ 2024 అప్లికేషన్ స్టార్టింగ్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే లాస్ట్ డేట్ వచ్చి, అంటే మన అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 10 సెప్టెంబర్, అంటే సెప్టెంబర్ 10th లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్ ఫీజు పేమెంట్ కూడా లాస్ట్ డేట్ వచ్చి 10 సెప్టెంబర్. ఓకేనా ఫ్రెండ్స్, 10 సెప్టెంబర్. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చెప్పేసాను కదా. స్టార్టింగ్ వచ్చి 12 ఆగస్టు, లాస్ట్ డేట్ వచ్చి 10 సెప్టెంబర్. దీని యొక్క ఎగ్జామ్ డేట్ ఏమో తర్వాత చెప్తారు, మన అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత చెప్తారనమాట. ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ ఏజ్ లిమిట్. మనకి ఏజ్ లిమిట్ ఎంత అంటే, మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 25 to 27 ఇయర్స్. మనకి 18 సంవత్సరాల నుంచి 27 ఇయర్స్, అంటే 27 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 10 సెప్టెంబర్ 2024. 10 సెప్టెంబర్ 2024లోకి 27 ఇయర్స్ ఉండాలి మనకి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్, రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి ఉంటుంది కదా, ఓబీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. ఎడిషనల్గా ఉంటారు కదా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, తర్వాత వచ్చి ఫిమేల్ వాళ్ళందరికీ ఏమో 10 ఇయర్స్ అనమాట. ఓకేనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్. తర్వాత ఎడిషనల్ పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 10 ఇయర్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ అప్లికేషన్ ఫీజు. మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు, దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ వాళ్ళకేమో రూపాయి లేదు, అంటే నిల్ అనమాట. పేమెంట్ బోర్డు వచ్చి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, బిహెచ్ఐఎం, వీసా కార్డు, మాస్టర్ కార్డు ఏదైనా యూజ్ చేసి మనం పేమెంట్ చేయొచ్చు. ఓన్లీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే 100 రూపాయలు అనమాట. మిగిలిన వాళ్ళకి ఫ్రీ. ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ వేకెన్సీ. మనకి ఐటీబీపీ పోస్టులు పడ్డాయి. దాంట్లో వేకెన్సీ ఎంత అంటే, హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీకి ఏమో 9 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ యానిమల్ అటెండెంట్ వచ్చి 115 పోస్టులు ఉన్నాయి, ఇది ఎక్కువ ఉన్నదనమాట. కానిస్టేబుల్ నీల్ మ్యాన్కి వచ్చి 4 పోస్టులు ఉన్నాయన్నమాట. ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మనకి స్టాఫ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చి, హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ వచ్చి సర్టిఫికేట్, డిప్లొమా ఇన్ వెటనరీ, అంటే సర్టిఫికేట్ ఉండాలి, డిప్లొమా సర్టిఫికేట్, అది కూడా వెటనరీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అలాగే కానిస్టేబుల్ యానిమల్ అటెండెంట్కి వచ్చి జస్ట్ 10th పాస్ అయితే చాలు. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. కానిస్టేబుల్ నీల్ మ్యాన్కి ఏమో 10th పాస్. కానిస్టేబుల్ నీల్ మ్యాన్ యానిమల్ అటెండెంట్ 10th పాస్ అయితే చాలు. సో అది కూడా 115, 119 పోస్టులు ఉన్నాయి దీని రెండాటికి కలిపి. ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ సెలక్షన్ ప్రాసెస్. మనకు స్టాఫ్ సెలక్షన్ ప్రాసెస్ అంటే, ఎలాగంటే సింపుల్గా పీఈటీ, పిఎస్టీ, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్.
ఈ 4 స్టేజెస్ 4 అంటే ఓకే. 4 కాదు 5 స్టేజెస్. ఈ 5 స్టేజెస్ కంప్లీట్ అయితే మనకు జాబ్ వచ్చేద్ది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చి ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ సాలరీ. స్టాఫ్ సాలరీ అంటే దీని యొక్క సాలరీ వచ్చి మనకి హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీకి వచ్చి పే స్కేల్ 25,000 నుంచి 81,000 వరకు ఉంటదనమాట. అంటే చిల్లర చెప్పట్లేదు. 25,000 నుంచి 81,000. కానిస్టేబుల్ యానిమల్ అటెండెంట్ అంటే 115 పోస్టులు ఉన్నాయి కదా! అది 21,000 నుంచి 69,000 వరకు ఉంటది. అలాగే కానిస్టేబుల్ నీల్ మ్యాన్ ఇది 21,000 నుంచి 69,000. పే స్కేల్ కూడా చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరు అప్లై చేయాలి ఫ్రెండ్స్. 10th పాస్ కూడా అందరూ అప్లై చేయొచ్చు. హౌ టు అప్లై ఫర్ ఆన్లైన్ ఐటీబీపీ వెటనరీ స్టాఫ్ పోస్ట్ రిక్రూట్మెంట్. దీని యొక్క స్టాఫ్ పోస్ట్ రిక్రూట్మెంట్ ఎలా అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని న్యూ యూజర్ యూజిస్టర్ మీ యొక్క న్యూ యూజర్ యూజ్ చేసి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మనం అప్లికేషన్ అన్నీ పెట్టుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీతో లాగిన్ అయితే మనకి మొబైల్ నెంబరు, ఓటీపీ, ఈమెయిల్ వస్తుంది కదా! దాంతో లాగిన్ అయ్యి మన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, దాని యొక్క డాక్యుమెంట్స్ ప్రతీదీ పిన్ టు పిన్ మొత్తం అన్నీ అప్లై చేసి తర్వాత మనకి ఒకసారి చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ ఫీజు జనరల్, ఓబీసీ వాళ్ళు ₹100 కట్టాలి కదా! అది కట్టేసి మీ యొక్క సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్‌లో పెట్టి రిజిస్ట్రేషన్, పాస్వర్డ్ చెప్పి అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అన్నీ కలెక్ట్ చేసుకుంటే సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఒక ప్రింట్ వస్తది. ఆ ప్రింట్ తీసుకుంటే సెట్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంక దీని యొక్క ఫుల్ నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఫుల్ నోటిఫికేషన్ చూస్తే ఒకసారి మనకి పిన్ టు పిన్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి భారీ రిక్రూట్మెంట్ పడింది ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి 10th పాసు అలాగే డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 12th ఆగస్ట్ నుంచి 10th సెప్టెంబర్. ఇదిగో ఇక్కడ రాసారు చూడండి. లాస్ట్ 2 లైన్స్. ఇదిగో 12th ఆగస్ట్ నుంచి 10th సెప్టెంబర్. అలాగే దీనికి హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటనరీ హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్కి ఉన్నాయి, మేల్స్కి ఉన్నాయి అనమాట. 9 పోస్టులు. అలాగే మేల్కి ఫీమేల్కి మొత్తం 115 పోస్టులు. ఇదేంటి యానిమల్ ట్రాన్స్పోర్ట్. అలాగే నీల్ మ్యాన్కి వచ్చి 4 పోస్టులు. ఓన్లీ మేల్ అనమాట. ఇదిగో పూర్తి వివరాలు ఇక్కడే ఉన్నాయి. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఐటీబీపీ రిక్రూట్మెంట్ అంటే చాలా చాలా అంటే చాలా మంచి రిక్రూట్మెంట్. పే స్కేల్ కూడా అద్భుతంగా ఉంది. 25,000 నుంచి స్టార్టింగ్. అలాగే 10th పాస్ అయిన వాళ్ళకైతే 21,000 నుంచి. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాను కదా! 12th క్లాసు, 10th క్లాసు అంతే. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే మనం దీనికి అప్లై చేయొచ్చు. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్‌కి, కానిస్టేబుల్ నీల్ మ్యాన్‌కి. సో ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి మీ యొక్క ఏజ్ లిమిట్ వచ్చి దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ టు 25 ఇయర్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, జనరల్ వాళ్ళకి ఆళ్ళందరికీ ₹100 ఫీజు. మిగిలిన వాళ్ళకొచ్చి ఫ్రీ అనమాట. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. మిగిలిన వాళ్ళు ఫీమేలు తర్వాత పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 10 ఇయర్స్. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా 10 ఇయర్స్ అనమాట. సో దీనికి ఒక ఆల్ ది స్టేట్స్ యూనియన్ టెరిటరీ వాళ్ళకి 170 హైట్ ఉండాలి. క్యాండిడేట్స్ ఫాలింగ్ ఇన్ ద కేటగిరీస్ వాళ్ళకి 165 ఉంటే సరిపోద్ది. ఫీమేల్‌కి అయితే 157, 155 అది కేటగిరీస్ ఇన్ ద ఫాలింగ్. యూనియన్ టెరిటరీ ఉంటది కదా! నక్సలైట్ ఏరియా అంటారు కదా! వాళ్ళకి 157 ఉంటే సరిపోద్దనమాట ఫీమేల్. అలాగే దీని యొక్క చెస్ట్ మినిమమ్ చెస్ట్ వచ్చి 80 ఉండాలి. అది యూనియన్ టెరిటరీ వాళ్ళకి. అది నార్మల్‌గా ఎక్స్‌పాండ్ అయితే 85 ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ఇన్ ద కేటగిరీస్ ఉంటది కదా! కేటగిరీ వాళ్ళకి 78 టెరిటరీ చిన్న ఇది నక్సలైట్ ఏరియాలో 78 అది ఎక్స్‌పాండ్ అయితే 83 సింపుల్‌గా ఉంది. సో ఫ్రెండ్స్ అలాగే క్యాండిడేట్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ అంటే నాగాలాండ్, సిక్కిం వాళ్ళకైతే 162 ఉంటే సరిపోద్ది హైటు. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకైతే 170, 165, 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్ది. సో ఈ విధంగా అందరికీ సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క వెయిటు, చెస్టు, హైటు ప్రతిదీ మంచిగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం పక్కా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు పిన్ టు పిన్ చెప్తాననమాట. అలాగే దీని యొక్క టెస్ట్‌లు ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ పీఈటీలో 1.6 సెంటీమీటర్స్ ఉంటది. 1.6 కేఎం రన్నింగ్ ఎయ్యాలి. సెంటీమీటర్స్ కాదు సారీ. 1.6 కేఎం రన్నింగు 730 మినిట్స్‌లో ఎయ్యాలి మేల్ క్యాండిడేట్స్‌కి. అలాగే 1 ఫీట్ లాంగ్ జంపు 3కి ఛాన్సెస్ ఇస్తారంట. 3 ఫీట్ హై జంపు 3 ఛాన్సెస్ ఇస్తారంట. అదే ఫీమేల్‌కైతే 800 మీటర్స్ రేస్ ఉంటది. 4:45 మినిట్స్ అంటే 4 నిమిషాలు 45 సెకండ్లు. అలాగే 9 ఫీట్ లాంగ్ జంప్ 3 ఛాన్సెస్ ఇస్తారు. 3 ఫీట్ హై జంప్ 3 ఛాన్సెస్ ఇస్తారు ఫీమేల్‌కైతే. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా! మళ్ళీ చెప్పనా 1.6 కేఎం 730 మినిట్స్ మేల్‌కి. 1 ఫీటు 11 ఫీట్ లాంగ్ జంపు 3 ఛాన్సెస్ ఇస్తారు. 3 ½ ఫీట్ హై జంప్ 3 ఛాన్సెస్ ఇస్తారు.
అలాగే ఫీమేల్కి అయితే 800 మీటర్స్ 4 మినిట్స్ 45 సెకండ్స్, అంటే నియర్లీ 5 మినిట్స్ అనమాట. 9 ఫీట్ లాంగ్ జంపు, 9 ఫీట్ హై జంపు, 3 ఛాన్సెస్ ఇస్తారన్నమాట. వీటికి ఏం మార్కులు ఏం కలపరు, జస్ట్ క్వాలిఫై కోసం. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ హైటు, చెస్ట్, వెయిట్ మళ్ళీ పర్ఫెక్ట్గా చెక్ చేస్తారు. అలాగే దీని యొక్క పీఈటీ అయిపోయింది కదా, పిఎస్టీ ఫిజికల్ టెస్ట్ ఏమో నార్మల్గా స్టాండర్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఉంటే 5 క్వశ్చన్స్ అడుగుతారు, 5 మార్క్స్. అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 5 క్వశ్చన్స్ అడుగుతారు, 5 మార్క్స్. అలాగా టోటల్గా 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్, సింపుల్గా చెప్పాలంటే. అలాగే ప్రతి ఒక్కరికి అప్లై చేస్తే ప్రతి ఒక్కరూ దీనికి మంచి అర్హత పొందొచ్చు. 25,000 కాబట్టి జాబు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏముంది, అన్ని సర్టిఫికేట్ అడిగితే సరిపోతుంది. దీని యొక్క ట్రేడ్ టెస్ట్ ఏంటంటే డ్రెస్సర్ మ్యాన్కి నార్మల్గా సర్టిఫికేట్లో చూసుకుని మనం ఆన్సర్లు చెప్తే, ఆ క్వశ్చన్లు అడుగుతుంటే ఆన్సర్లు చెప్తే అదే ట్రేడ్ టెస్ట్. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది క్వాలిఫై అయితే మనకు జాబ్ వచ్చేది ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బద్దలు కొట్టండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.